హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను ఒక ప్లెయిన్ సారీ అండ్ లేస్‌తో ఒక మంచి డిజైన్ అవుట్‌ఫిట్ చేశానండి. చాలా సింపుల్ అండి. కాకపోతే లుక్ వైస్ వచ్చేసి చాలా పార్టీ వేర్‌గా మంచి లుక్ ఉంటుంది. సో, నేను ఇట్లా వచ్చేసి దుపట్టాతో పెయిర్ చేశానన్నమాట. చాలా మంచి లుక్ ఉంది. అలాగే మంచి స్మూత్‌గా కూడా ఉంది. సో, ఇలాంటి పార్టీ వేర్‌కి హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో, ఇలాంటి డ్రెస్‌ని ఈరోజు నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్. దీనికోసం వచ్చేసి నేను సాటిన్ శారీ తీసుకున్నానండి. కంప్లీట్ శారీ ప్లెయిన్‌దన్నమాట. సో, శారీ మొత్తం పట్టింది నాకు. సో, ఇప్పుడు దీంట్లో ఈ శారీలో వచ్చేసి నేను ఫస్ట్ మీట్రుంబావు 2 పీసెస్ కట్ చేసుకుంటున్నానండి. ఇది 2 పీస్ అంబ్రెల్లా అండి. ఫుల్ గేరా రావాలంటే ఎప్పుడైనా మనం 2 పీస్ అంబ్రెల్లానే తీసుకోవాలి. అప్పుడే మనకి గేరా బాగొస్తుంది. ఫ్రిల్స్‌గా నిలబడి బావుంటుంది. సో, అందుకనేసి శారీలో ఫస్ట్ 2 మీటర్ క్లాత్‌ని ఇట్లా సెపరేట్ చేశాను. అలాగే ఇంకొక పీస్ కూడా ఇట్లా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 మీటర్‌తోనే కట్ చేశానన్నమాట. సో, కట్ చేయంగా ఇలా 2 పీసెస్ వచ్చాయి. ఇలా 2 పీసెస్‌లో ఫస్ట్ ఒక పీస్‌ని ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఇట్లా కోన్ షేప్‌లో ఫోల్డ్ చేసుకొని ఏసుకోండి. మనం అంబ్రెల్లా కటింగ్‌కి వేసుకుంటాం గదా! ఇట్లా కోన్ షేప్‌లో ఇట్లా వేసుకోండి. సో, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు టోటల్ వచ్చి 32 అండి మొత్తం నడుము విడ్త్. అయితే మనం 2 పీసెస్ కాబట్టి 16 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాము. అయితే ఈ 16 కూడా మనం 4 ఫోల్డ్స్‌గా డివైడ్ చేశాము. ఎందుకంటే ఇక్కడ మనకి క్లాత్ వచ్చేసి 4 లేయర్స్ ఉంది కాబట్టి సో, ఉన్న 16ని మనం డివైడ్ బై 4 చేస్తే 4 వస్తుంది. సో, ఇక్కడ మనం 4 పెట్టుకోవాలి యాక్చువల్‌గా అయితే. కాకపోతే నేను ఇంకొక 1 ఇంచ్ ఎక్స్‌ట్రాగా 5 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నేను అంబ్రెల్లా కటింగ్‌కి మిడిల్‌లో ఒక 2 ఫ్రిల్స్ ఏస్తాను. దానివల్ల మంచిగా ఫ్రిల్ నిలబడి బుషీగా అనిపిస్తుంది. సో, అందుకోసమని నేను ఎక్స్‌ట్రా తీసుకున్నాను. మీకైతే ఆప్షనల్ కావాలంటే తీసుకోండి. లేదంటే లేదు. మీకు అవసరం లేదు అంటే 4 ఇంచెసే తీసేసుకోండి. సో, లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ 36 యాక్చువల్ లెంత్. సో, పైన నడుముకి, కింద జిగ్‌జాగ్‌కి అంతా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా కావాలి కాబట్టి 37 ఇంచెస్ నేను లెంత్ తీసుకుంటున్నాను. దాన్ని ఏదైతే మనం నడుము దగ్గర 4 ఇంచెస్ పెట్టామో దాని నుంచి ఇట్లా మిడిల్‌కి పెట్టుకుంటూ, ఇట్లా జరుపుకుంటూ మార్కింగ్ పెట్టుకోవాలి రౌండ్‌గా, ఈక్వల్‌గా. సో, ఇలా అన్నమాట. మనం చుట్టూ కవర్ చేసుకుంటూ అయితే ఇలాంటి సాటిన్ క్లాత్‌లు కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త చేయాలి. కొంచెం అటు నున్నగా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా జరిగినా మనకి మెజర్‌మెంట్స్ తేడా వచ్చేస్తుంది లెంగ్త్‌లో. సో, ఇట్లా కింద, పైన ఇట్లా 2 సైడ్‌లు కట్ చేసుకోవాలి. సో, ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఇంకొక పీస్ ఉంది కదా! సేమ్ దాన్ని కూడా ఇట్లానే కోన్ షేప్‌లో ఫోల్డ్ చేసుకొని 4 ఇంచెస్ మీకు అవసరం లేదు ఎక్స్‌ట్రా అంటే 4 ఇంచెస్ ఒకవేళ నాలాగా మీరు కూడా ఫ్రిల్ ఏసుకోవాలంటే 5 ఇంచెస్ తీసుకోండి. ఇట్లనే సేమ్‌గా తీసుకొని 2 పీసెస్ కట్ చేసుకోండి. ఇది 2 పీస్ అంబ్రెల్లాకి. అయితే ఇక్కడ లైనింగ్ వచ్చేసి మనకి ముక్క పడుతుంది ఖచ్చితంగా లెంత్ ఉంది కాబట్టి. సో, ఇట్లా నేనొచ్చేసి 3 మీటర్స్ తీసుకొని ఇట్లా కోన్ షేప్ లాగా ఫోల్డ్ చేశాను. అయితే చూడండి ఒక పక్క మనకి ఎక్కువ ముక్క పడుతుంది ఇక్కడ చూడండి. సో, ఒక వైపు ఉంది కానీ ఇంకొక వైపు లేదు. అయితే ఈ లైనింగ్ ఏంటంటే మనకు సింగిల్ పీసే. సో, 32ని డివైడ్ బై 4 చేయాలి. ఎందుకంటే 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి. సో, అందుకనేసి ఇక్కడ 8 ఇంచెస్ పెట్టేసాను నేను విడ్త్. అక్కడి నుంచి వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈజ్ 37 కాకపోతే ఒక ఇంచ్ తక్కువగానే పెట్టండి. ఎందుకంటే లైనింగ్ ఫోల్డ్ చేస్తే ఇంకొంచెం 2 ఇంచులు పైకే ఉండాలి కాబట్టి 36 ఇంచెస్ తీసుకోండి. సో, ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఇట్లా పెట్టినప్పుడు మనకు ఖచ్చితంగా ముక్క పడుతుంది. చాలామంది సింగిల్ పీస్ అంబ్రెల్లా కుట్టినప్పుడు కూడా ఇలా మనకి పీసెస్ పడుతుందనమాట మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా. ఇలా 2 పీసెస్ మనం వేసుకున్నప్పుడు రేర్‌గా మనకు పీస్ పడుతుంది. బాగా హైట్, వెయిట్ ఉన్నోళ్ళకి మాత్రమే పీస్ పడుతుంది. మిగతా ఎవరికీ పీస్ పడదు. సో, ఇట్లా మనం ఈ లైనింగ్‌ని కట్ చేసుకోండి. ఏదైతే కట్ చేసినామో దాంట్లో మిగిలిన లైనింగ్‌ని మళ్ళీ తిప్పి వేసుకోండి. తిప్పి వేసుకొని ఈ ముక్క వైపు ఆ ముక్కని కొంచెం పైకనేసి దాని కిందకి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎంత కొరవైందో అంతవరకు ఇట్లా ఫోల్డ్ చేసుకొని దాని కింద ఏదైతే మనకు మిగిలిన క్లాత్ ఉందో దాన్ని ఇట్లా పెట్టుకోండి. దీనివల్ల మనకు మార్కింగ్ ఈజీ అవుతుంది. ఎంతవరకు కావాలో అంతవరకు. ఇలా 2 లేయర్స్ మిగిలిన ముక్కని ఇట్లా తిప్పేసుకొని ఇట్లా పెట్టుకొని దాని మీద మనం ఏదైతే లేయరో అది ఇట్లా వేసుకోండి. అప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఆ లేయర్ ఎమ్మటే మీరు డ్రా చేసుకోండి. దానివల్ల మీకు పర్ఫెక్ట్‌గా ముక్క ఎంత అవసరమో అంతవరకు వస్తుంది ఈజీగా మనకి. ఎందుకంటే మనం పైన వేస్తే కింద ఎంత వరకు ఉందో అర్థం కాదు కాబట్టి ఇట్లా కింద వైపు వేసుకొని మనం యాజ్ ఇట్ ఈజ్ మనం కటింగ్ ఎంత వరకు ఉందో అట్లా కటింగ్ చేసుకుంటే నీట్‌గా మనకు ముక్క అనేది పర్ఫెక్ట్‌గా ఎక్కువ తక్కువ కాకుండా వస్తుంది. సో, ఇట్లా అన్నమాట. సో, ఇప్పుడు చూస్తే మీకు ఇదిగోండి ఈ పీస్ ఏదైతే మనకు కొరవైందో ఆ పీస్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా వచ్చింది. సో, ఇట్లా మనకు పీస్ పడుతుందన్నమాట లైనింగ్‌కి. సో, ఇది లైనింగ్ వచ్చేసి 4 లేయర్స్ మీద కాటన్ లైనింగ్ తీసుకున్నాను నేను. సో, లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఖర్చుతో సహా కలిపేసి. సో, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోండి.
అలాగే ఆర్మ్ హోల్ వైపు కూడా 6 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ పెట్టుకోండి. మనం షోల్డర్ ఎంత తీసుకుంటామో ఆర్మ్ హోల్ వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకోవాలి ఎప్పుడైనా పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అలాగే చెస్ట్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకొని మార్కింగ్ పెట్టుకోండి ఇట్లాగా. అదే డౌన్కి ఇట్లా డ్రా చేసుకోండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఖర్చుకు డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర ఇట్లా కరువు షేప్ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకోండి ఆర్మ్ హోల్ ఎంత ఉందో లేదా, ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అనేసి. సో ఇట్లా ఎక్స్ట్రా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు ఎడ్జ్ల వైపు కొంచెం పైకి ఇట్లా ఒక 1/2 ఇంచ్ పైకి నీట్గా కట్ చేసుకుంటే దానివల్ల ఫినిషింగ్ నీట్గా ఉంటుంది కింద స్టిచెస్ వేసేటప్పుడు కానీ ఆ షేప్ కానీ. సో అలా లైట్ కరువు లాగా కటింగ్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ సెపరేట్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ ఫ్రంట్, బ్యాక్ బ్యాక్. సో ఫస్ట్ నేనైతే ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నాను. షోల్డర్కి 3 ఇంచెస్ వదిలేసి మిగతా 3 ఇంచెస్ని నెక్కి పెడుతున్నాను. లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. దీనికి వచ్చి స్క్వేర్ టైప్ నెక్ తీసుకుందాం అనుకుంటున్నాను. అయితే స్క్వేర్ టైప్ కూడా ఇట్లా కార్నర్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తగ్గించుకోండి. ఒక 1/2 ఇంచ్ కానీ ఒక 2 మిల్లీ పాయింట్స్ కానీ తగ్గించుకొని డ్రా చేసుకోవడం వల్ల నెక్ అనేది విడ్త్ ఎక్కువ కాకుండా నీట్గా ఉంటుంది. సో అందుకోసమని ఇట్లాగా. ఒకవేళ మీరు మొత్తం తీస్తే మొత్తం మనకి కిందకు వచ్చేసరికి డీప్ అయిపోతుంది. అలా లేకుండా బాగుండాలి అంటే ఇట్లా తీసుకోండి చిన్న ట్రిక్తో. అలాగే బ్యాక్ నెక్ కూడా అంతే. 3 ఇంచెస్ షోల్డర్కి వదిలేసి ఒక 3 ఇంచెస్ నెక్కి తీసుకోండి. లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని కూడా అంతే. కార్నర్లో కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసి తీసుకుంటే మనకి నెక్ అనేది జారిపోకుండా ఎక్కువ విడ్త్ రాకుండా బాగుంటుంది నీట్గా. సో ఇట్లా. సో ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్న ఈ 2 పీసెస్ని ఏదైతే మనం ఇందాక సాటిన్ శారీలో 2.5 క్లాత్ తీసాం కదా, తీయంగా ఒక పీస్ మిగిలింది కదా, దాని మీద ఈ 2 పీసెస్ వేసి ఎంత క్లాత్ అవసరమో అంత కట్ చేసుకోండి. తర్వాత దీన్ని క్రాస్లో మిగిలిన ఒక సాటిన్ పీసెస్ని 4 లేయర్స్గా ఫోల్డ్ చేసుకొని లెంత్ వచ్చి 11 ఇంచెస్, అలాగే కింద ఒక 2 ఇంచెస్ డౌన్ చేసి ఇలా ఆర్మ్ హోల్ షేప్ డ్రా చేసుకోండి. ఇప్పుడు దీని మీద మన ఆర్మ్ హోల్ 8.5 ఉంది. సో 8.5 వచ్చిన దగ్గర ఇట్లా ఒక మార్కింగ్ పెట్టుకోండి. అలాగే కింద హ్యాండ్ లూజ్ కూడా 6 ఇంచెస్ దగ్గర ఇట్లా మార్కింగ్ పెట్టుకొని డ్రా చేసుకోండి. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోండి. సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఇంతే. చెప్పాను కదా ఇలాంటి సాటిన్ కానీ ఏమైనా నున్నటి క్లాతులు కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలి. కొంచెం అటు ఇటు అయినా ఊరికే నున్నగా జారిపోయి మనకి మెజర్మెంట్స్ తేడా వచ్చేస్తాయి. సో ఇట్లా అన్నమాట. సో హ్యాండ్స్ ఇలా రెడీ అయిపోయినాయి మనకి. సో ఇప్పుడు ఇదేంటంటే స్టిచ్చింగ్ అండి. ఇది సాటిన్ నున్నటి క్లాత్, నెక్ షేప్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఫస్ట్ ఫీజింగ్ వేసుకోండి. ఒక చిన్న ముక్క తీసుకొని నెక్కి సరిపోయేంత ఒక స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని వేసుకొని దాని మీద సాటిన్ లైనింగ్ వేసుకొని దాని మీద ఇట్లా లైనింగ్ పెట్టుకోండి. లైనింగ్ పెట్టుకొని ఇలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కట్ చేసిన దగ్గర కార్నర్స్ నీట్గా తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోండి. నెక్ ఫీజింగ్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. ఆ షేప్ నీట్గా నిలబడాలి ఇలాంటి క్లాత్లకి అంటే ఖచ్చితంగా ఫీజింగ్ వేయాల్సిందే. సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇట్లా మిడిల్లో ఉన్నదంతా కట్ చేసి తీసేసి వాటికి చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి కార్నర్స్లో. మెయిన్లీ ఇలాంటి స్క్వేర్ టైప్ నెక్స్కి ఏంటంటే కార్నర్స్ నీట్గా తిరగాలి అంటే కార్నర్స్లో నీట్గా చిన్న చిన్న డాట్స్గా కట్ చేసుకోవాలి నెక్ అంతా. అది ఏ నెక్కైనా కట్ చేసుకుంటే చాలా బెటరు. నెక్ షేప్ అనేది చాలా ఈజీగా టర్న్ అవుతుంది. షేప్ కూడా నీట్గా వస్తుంది చూడటానికి. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న ఏదైతే ఫీజింగ్ ఉందో మనకు అంత అవసరం లేదు. సో కొంచెం ఉంచుకొని మిగతా అదంతా ఎక్స్ట్రా కట్ చేసి తీసేసేయాలి. దాన్ని ఏం ఫోల్డింగ్ చేయని అవసరం లేదు. అదే ట్రాన్స్పరెంట్ క్లాత్కి అయితే ఇలా వేస్తే కనిపిస్తుంది. ఓన్లీ కనిపించిన క్లాత్లకే ఇట్లా వేసుకోవాలి ఫీజింగ్. సో ఇట్లా వచ్చేసి మనకి టర్న్ చేస్తే నెక్ ఇట్లా వస్తుంది. దీన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్గా. అలాగే ఈ సాటిన్ మెయిన్ క్లాత్ ఉంది కదా, దానికి పాలిస్టర్ లైనింగ్ 2 కలిపేసి నీట్గా జాయిన్ చేసుకొని ఇలా ఎక్స్ట్రాలు ఉన్నాయన్నీ కట్ చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు దీనికి మనం నెక్కి ఇప్పుడు లేస్ వేసుకుందాము. నా దగ్గర ఒకటి ఆల్రెడీ తెచ్చుకున్న లేస్ ఉందన్నమాట. సో గ్రీన్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కాబట్టి నేను దాన్ని వేసి డిజైన్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని మనం నెక్కి ఇట్లా చూడండి ఇలా కార్నర్స్లో కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు వీడియోలో ఒక స్టిచ్ వేసుకోవాలి. కార్నర్లో ఇలా ఫోల్డ్ చేయకపోతే ఫినిషింగ్ నీట్గా రాదు లేస్కి. సో ఖచ్చితంగా ఎక్కువ లోపలికి క్లాత్ అని ఫోల్డ్ చేయాలి కార్నర్స్లో మాత్రం. సో ఇప్పుడు దీన్ని అయితే ఇట్లా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇది కొంచెం వెడల్పే ఉంది. సో ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. నేను ఏంటంటే ఈ కట్స్ అటువైపు కాకుండా నెక్ వైపు ప్లెయిన్ వచ్చేటట్టు వేసుకున్నాను. ఎందుకంటే నెక్ దగ్గర కూడా కుచ్చుకోకుండా ఉండాలి కాబట్టి ప్లెయిన్ నెక్ వైపు వచ్చిన. ఒకవేళ కావాలంటే మనం దీన్ని అటు సైడ్ ప్లెయిన్ ఇటువైపు కూడా వేసుకోవచ్చు లేస్ని తిప్పుకొని. సో ఇట్లా కార్నర్స్లో నీట్గా తిప్పుకుంటూ క్లాత్ ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేయాలి. లేస్ వేసేటప్పుడు మాత్రం కార్నర్స్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. మనం క్లాత్ ఎంత లోపలికి ఇట్లా
కార్నర్ గా ఫోల్డ్ చేస్తేనే నీట్ గా వస్తుంది ఫినిషింగ్. ఒకవేళ ఫోల్డ్ చేయకపోతే మీకు లాక్ వచ్చినట్టు ఫినిషింగ్ రాదు. సో అదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా సెకండ్ వైపు కూడా నేను ఇలా కట్స్ ఏమి వేయట్లేదు, చిన్న చిన్న కట్స్ కదా, అవన్నీ తిప్పాలంటే అసలు రాదు కాబట్టి ఒకటే స్ట్రైట్ స్టిచ్ చేసేస్తున్నాను చుట్టూ. ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి. లేస్లు ఇలాంటివి చిన్న చిన్న పనులే కానీ మనం అది చేసేటప్పుడు నీట్ గా చేయకపోతే ఆ లుక్ బాగోదన్నమాట. సో అందుకనేసి నీట్ గా వేసుకోవాలి. సో ఇట్లా ఫైనల్లీ మనకు వచ్చేసి నెక్ ఇలా వచ్చేసింది. సో ఇలా మనకు రెడీ అయిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి మిడిల్ కి ఒక డాట్ పెట్టుకొని, మిడిల్ నుంచి అటు 4 ఇంచెస్ ఇటు 4 ఇంచెస్ ఒక మార్కింగ్ పెట్టుకొని మనం ఇలా ఫిల్ట్లు వేసుకోవాలి. సో దానికి ఇట్లా లైన్ కొట్టుకొని ఈ లైన్ నుంచి అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇట్లా మార్కింగ్ పెట్టుకుంటే మనకి స్టిచెస్ వేసుకోవచ్చు యాజ్ ఇట్ ఈజ్ గా. దాని మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇట్లాగా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. అడిషనల్ గా ఇంకొక స్టిచ్ చేసుకుంటే కొంచెం గట్టిగా ఊడిపోకుండా ఉంటాయి. సో చూడండి ఇట్లా వచ్చింది మనకి కట్స్, సారీ ఫిల్స్. ఇలా సెకండ్ వైపు ఫ్రిల్ కూడా మనం ఇట్లా నీట్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది డ్రెస్. కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెట్టుకోవచ్చు, నార్మల్ ఇలా సింగిల్ డాట్ వేసుకోవచ్చు, 2 డాట్స్ వేసుకోవచ్చు. అది ఎవరికి ఏది ఎక్కువ బాగా వస్తుందో వాళ్ళు అది యూస్ చేయొచ్చు. ఇలానే వేయాలని ఏం లేదు. సో ఇట్లానే మనం వెనక పార్ట్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ క్లాత్ పెట్టుకొని ఇట్లా లేస్ పెట్టుకొని కుట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండుని రివర్స్ ఫోల్డ్ చేసి షోల్డర్స్ జాయిన్ చేయాలి. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. చూడండి అలా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలన్నప్పుడు హ్యాండ్స్ ని కూడా మనం ఫస్ట్ సాటిన్ కి కాటన్ లైనింగ్ యాడ్ చేసి పెట్టేసాం అనమాట. దీనికి ఫస్ట్ మనం ఇక్కడ లేస్ వేసుకోవాలి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ వేసుకున్నట్టే. అయితే ఇక్కడ వచ్చేసి స్ట్రైట్ సేమ్ కట్స్ లోపలికి, ప్లెయిన్ ఏమో ఎడ్జెస్ ఉండేటట్టు పెట్టుకుంటున్నా గుచ్చుకోకుండా ఉండడం కోసం. ఇట్లా సెకండ్ వైపు కూడా ఈ కట్స్ అన్ని మనం తిప్పని రాదు, చిన్న చిన్నవి కాబట్టి కొంచెం ఎడ్జ్ కి ఒకటే స్టిచ్ స్ట్రైట్ వేసేసుకుంటే సరిపోతుంది. పెద్దగా ఏం కనిపించదు, దీంట్లో కలిసిపోతుంది థ్రెడ్ కూడా. సో ఇట్లా రెడీ అయిన తర్వాత ఈ హ్యాండ్ ని ఇట్లా మిడిల్ కి పెట్టేసి షోల్డర్ దగ్గర ఒక అటు ఒకసారి మిడిల్ నుంచి ఒక వైపుకి, ఇంకొకసారి మిడిల్ నుంచి ఈ వైపుకి ఇట్లా స్టిచ్ చేసుకోవాలి కంప్లీట్ గా. హ్యాండ్ ని ఎప్పుడైనా మిడిల్ కి పెట్టే స్టిచ్ వేసుకోవాలి. సో ఇటు కంప్లీట్ అయిపోయిన తర్వాత అటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మిడిల్ నుంచి ఒక స్టిచ్ వేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్ అయింది కదా. హ్యాండ్ చూడండి ఇప్పుడు ఎట్లా వచ్చిందో మనకి. సో కంప్లీట్ గా నీట్ గా ఇట్లా అయిన తర్వాత సెకండ్ స్టిచ్ కూడా వేసుకోండి, ఎందుకంటే మనం మిడిల్ నుంచి ఒకవైపు కొట్టు ఒకవైపు ఇటేసాం కాబట్టి 2 స్టిచెస్ కలవద్దు అనమాట. సో ఇట్లా ఫైనల్ గా ఇంకొక స్టిచ్ వేసుకుంటే నీట్ గా వస్తుంది, ఫినిషింగ్ బాగుంటుంది కూడా. సో ఇలా మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. సో ఇలా వచ్చింది ఫైనల్ గా. ఇలానే సెకండ్ వైపు హ్యాండ్ కూడా మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా రివర్స్ ఫోల్డ్ చేసేసి మనం ఇంకా ఫైనల్ స్టిచ్ వేసేసుకోవచ్చు. దీనికి హ్యాండ్ కి స్టిచ్ చేసే ముందు ఒకసారి టేప్ తో మనం ఎడ్జెస్ చెక్ చేయాలన్నమాట. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది, ఆర్మ్ హోల్ ఎంత ఉంది చెక్ చేసుకుంటూ స్టిచ్ వేయాలి. ఇక్కడ 6 ఇంచెస్ దగ్గర ఇట్లా ఫింగర్ పెట్టేసి సేమ్ ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకొని కొంచెం దూరం ఆపేసి ఇట్లా ఆర్మ్ హోల్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా చెక్ చేసుకొని దాని దగ్గర ఇట్లా ఒక ఫింగర్ పెట్టుకొని అక్కడ దాకా స్టిచ్ తెచ్చేసి ఆఫ్ చేయాలి. అక్కడ వరకు మళ్ళీ కిందకి తీయకూడదు. ఇట్లా తీసిన తర్వాత కింద వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నడుము దగ్గర కూడా ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి, కాజల్ పట్టి అయితే కాజల్ పట్టి దగ్గర నుంచి ఎంత ఉందో చూసి ఇట్లా ఒక స్టిచ్ వేసుకోండి. ఇలా 2 సైడ్స్ స్టిచ్ వేసుకోండి. మీకు మొత్తం మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ గా వస్తే చెస్ట్ నడుము అన్ని, అప్పుడు మీరు ఫైనల్ స్టిచ్ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ గా నడుము ఎంత వచ్చింది, చెస్ట్ ఎంత వచ్చింది, కరెక్ట్ గా వచ్చింది లేదా చెక్ చేసుకొని
మనకి ఎన్ని స్టిచెస్ కావాలో అడిషనల్ గా అన్ని వేసుకుంటే మనకి ఇది పైన టాప్ అనేది ఇట్లా రెడీ అయిపోతుంది. చూడండి ఫైనల్ గా మంచి లుక్ వచ్చేసింది మనకి బాడీ పార్ట్. ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ కూడా సేమ్ కుట్టుకోవాలి ఇలాగే యాజ్ టీజ్ గా. అయితే బాటమ్ పార్ట్ కి నేను చెప్పాను కదా మిడిల్ కి ఇట్లాగా ఫ్రిల్ వేసుకుంటాను ఒక 2 అని. ఆ 2 ఫ్రిల్స్ ని ఇట్లా ఆపోజిట్ లో వేసుకోండి, మిడిల్ కే వేసుకోండి. ఇలా 2 పార్ట్స్ ఉన్నాయి కదా మనకి బాటమ్ కి, సో 2 పార్ట్స్ కి వేసుకోండి. మీకు అసలు ఈ ఫ్రిల్లే అవసరం లేదు అన్నప్పుడు మీరు మెజర్మెంట్స్ లోనే స్కిప్ చేసేసేయండి, ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోకండి. సో ఇప్పుడైతే ఇక్కడ ఇట్లా రెండుటికి ఫ్రిల్ పెట్టుకోవాలి, ఫ్రంట్ బ్యాక్ పెట్టుకున్న తర్వాత వాటిని ఇట్లా రివర్స్ వేసుకొని సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి ఇట్లా 2 పీసెస్ వి కలిపి సైడ్స్ ఇలా ఎడ్జెస్ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఇట్లా 2 సైడ్స్ స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు మనకి సాటిన్ రెడీ అవుతుంది. చూడండి ఇలా స్టిచ్. ఒకవేళ మీరు స్టిచ్ వేసుకున్న తర్వాత కూడా కొంచెం నడుము ఎక్కువ అనిపించింది అంటే కొంచెం క్రాస్ గా తీసుకోండి, పైన కింద దాకా అదే ఎత్తుతో వేయకుండా కొంచెం క్రాస్ లాగా వేసుకొని కొంచెం కిందకు వచ్చేకుంది బయటికి తీసేసేయండి. సో ఇట్లా అన్నమాట. ఇప్పుడు ఏదైతే ఎడ్జ్లు హెచ్చు తగ్గులు ఉన్నాయో వాటిని అన్నిటి నీట్ గా కట్ చేసుకొని కింద జిగ్జాగ్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఎలా కుట్టుకోవాలంటే మనకి పీసెస్ పడింది కదా, సో పీసెస్ పడిన ఆ క్లాత్ కి మిడిల్ కి ఒక డాట్ పెట్టుకోండి, గుర్తుంటుంది ఇక్కడ మనం జాయిన్ చేయాలి అని. ఏవైతే 2 పీసెస్ మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసాం కదా, సో వాటి వెంటనే ఏం చేయాలంటే ఫస్ట్ ఎడ్జెస్ 2 కలిపి జాయిన్ చేసి దాన్ని ఒకటే ముక్క చేసేసేయాలి. సో ఫస్ట్ ఆ ఎడ్జెస్ 2 కలిపి జాయిన్ చేసేసేద్దాం. తర్వాత దానికి పెట్టేసి ఇట్లా మిడిల్ లో జాయింట్ దగ్గర నుంచి ఇట్లా సైడ్స్ కి కూడా జాయిన్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా చూడండి స్టిచ్ చేసాం కదా, సో ఇట్లా ఈ మిడిల్ కి మళ్ళీ దాన్ని కొంచెం పక్కకని పైన ఒక స్టిచ్ వేసేసుకొని నీట్ గా ఉంటుంది ఫినిషింగ్. సో ఇప్పుడు దీన్ని ఇట్లా మనం ఏదైతే ఇందాక డాట్ పెట్టుకున్నాం కదా మిడిల్ కి, సో ఆ మిడిల్ డాట్ ని ఎగ్జాక్ట్ గా దీని దగ్గర ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని ఆ డాట్ నుంచి ఒక వైపుకు ఫస్ట్ కంప్లీట్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఇట్లా సేమ్ 2 సైడ్స్ మనం కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇట్లా మనకు లైన్ లాగా వస్తుంది. దీన్ని ఇట్లా పక్కకని రివర్స్ లో మొత్తం ఒక స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ గా ఉంటుంది అనిగి నీట్ గా. సో చూడండి ఇట్లా. సో ఫైనల్ గా ఈ స్టిచ్ చేసుకుంటే మనకి లైనింగ్ కూడా కంప్లీట్ అవుతుంది ఈ ముక్క. సో ఈ ముక్క అనేది ప్రతిసారి రావాలని లేదు, రాకూడదని లేదండి. హైట్ విడ్త్ మొత్తం మీద ఆధారపడి ఉంటుంది అదంతా. సో ఇట్లా రెడీ అయిన తర్వాత ఈ 2 కూడా ఎడ్జెస్ ని ఇట్లా రివర్స్ లో ఫోల్డ్ చేసుకొని లైనింగ్ కూడా 2 ఎడ్జెస్ కలిపి ఒక స్టిచ్ వేసి జాయిన్ చేసేసుకోవాలి ఎడ్జ్ దాకా. సో ఇప్పుడు ఏదైతే ఇలా స్టిచెస్ వేసి మనం ఉంచామో లైనింగ్ ని, దీన్ని ఏదైతే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఉంది కదా, సో దాని లోపల వేసేసి మనం 2 ఎడ్జెస్ కలిపి నడుము దగ్గర కలిపేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా రెడీ అయింది కదా, దీన్ని ఏదైతే మన దాంట్లో ఉందో దాని లోపల ఇలా వేసేసుకొని నడుము వైపు 2 ఫ్యాబ్రిక్స్ కలిపి ఒక స్టిచ్ వేసి అటాచ్ చేయాలి. ఏమైనా హెచ్చు తగ్గులున్నా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటే మనకు నడుము దగ్గర రెడీ అయిపోతుంది. సో ఇట్లా ఒక స్టిచ్ వేసుకుంటే నడుము రెడీ అయిపోతుంది. ఇక్కడ ఎడ్జెస్ మాత్రం మనం జిగ్జాగ్ చేసుకుంటాం పీకో. సో ఇది లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా చిన్న ఫోల్డింగ్ చేసి మనకి ఎంతవరకు లోపలికి పోవాలో అంత విడ్త్ తో ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూ. ఇది ఆల్మోస్ట్ మనకి 5-6 మీటర్స్ వస్తుంది లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 9 మీటర్స్ వస్తుంది. సో దీన్ని మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే పీకో చేసేసాను, లైనింగ్ మాత్రం ఇట్లా ఫోల్డ్ చేసేసి నీట్ గా కుట్టేసాను, అది సరిపోతుంది. లోపల ట్రాన్స్పరెంట్ క్లాత్ కూడా కాదు కాబట్టి. సో ఇట్లా ఫైనల్ గా రెడీ అయింది కదా. ఇప్పుడు దీనికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇట్లా టాప్ ఫ్యాబ్రిక్ ని ఇట్లా రివర్స్ చేసి చూడండి ఇక్కడ ఈ పైన లేయర్ వదిలేయాలి, కింద లేయర్ వదిలేసి మిడిల్ లో ఉన్న బాటమ్ లేయర్ అలాగే టాప్ లేయర్ 2 కలిపి ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా చుట్టూ తిప్పుకుంటూ ఉంటే మనకి ఎడ్జ్ దాకా మొత్తం వచ్చేస్తుంది, క్లాత్ స్టిచ్ జాయింట్ వచ్చేస్తుంది. సో ఇలా చాలా ఈజీ, నడుము ఇలా జాయిన్ చేసేసుకోవాలి. ఒకవేళ మీకు ఇంతకంటే ఇంకేదైనా ఈజీ వే ఉంటే ఆ వేలో మీరు నడుము కలిపేసి ఇట్లా స్టిచ్ వేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది. నేను కింద జిగ్జాగ్ కూడా చేసేసి ఫైనల్ అవుట్ లుక్ చూపిస్తాను మీకు. అయితే ఇలా మనం వేసిన తర్వాత చూడండి ఇక్కడ ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది కదా. సో దీనికి నేను ఏంటంటే వెనక డోరీస్ కూడా కుట్టుకున్నాను, సేమ్ కుట్టుకొని అటాచ్ చేసుకున్నాను, మొత్తం స్టిచ్ చేసి జిగ్జాగ్ చేసేసాను. సో ఫైనల్ అవుట్ లుక్ అయితే మీకు చూపిస్తాను ఈరోజు ఎలా వచ్చింది.
మనకొచ్చేసి ఫైనల్‌గా అవుట్‌ఫిట్ అయితే ఇదేనండి. సూపర్‌గా వచ్చింది. చాలా స్మూత్‌గా మంచి బ్రైట్‌గా ఉంది కలర్. అలాగే చాలా అనిపించింది డ్రెస్ కూడా. సింపులే తక్కువ కాస్ట్‌లో అయిపోతుంది. మనకి రిచ్ లుక్ ఉంటుంది పార్టీ వేర్స్ ఏసుకోవడానికి. సో, దీనికి తగ్గట్టు మనం మంచి దుప్పట్టాతో పెయిర్ చేస్తే చాలా బాగనిపిస్తుంది. నాకైతే అవుట్‌ఫిట్ చాలా బాగా అనిపించింది. మీకెలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి.